హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాఫ్టాప్స్ 360. ఒక క్వశ్చన్ అడుగుతా. డెవలపర్స్గా మనం థౌజండ్స్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాసాం కదా. ఇఫ్ యూజర్ ఈజ్ అడ్మిన్ అయితే డాష్బోర్డ్కి చూపించు, ఎల్స్ లాగిన్కి పంపించు అని ఇలా రోజు రాస్తూనే ఉంటాం. ఇప్పుడు నిజం చెప్పండి, చాట్‌జీపీటీ కూడా లోపల ఇలాగే పనిచేస్తుందా? ఎక్కడో ఒక పెద్ద భయంకరమైన ఇఫ్ ఎల్స్ ల్యాడర్, మిలియన్స్ నెస్టెడ్ కండిషన్స్ దాక్కుని ఉన్నాయా? చాలామంది ఇంజనీర్స్ మనసులో ఇదే డౌట్. కానీ ఈ ఆలోచన పూర్తిగా తప్పు. అది ఎందుకు తప్పో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఇది మన కొత్త సిరీస్ ఏఐ ఫండమెంటల్స్ ఫర్ ఇంజనీర్స్ ఎపిసోడ్ 1. ఇక్కడ ఏఐ ప్రపంచాన్ని ఆక్రమిస్తుంది లాంటి హైప్ ఉండదు, మ్యాజిక్ ఉండదు. ఒక ఇంజనీర్ల ప్యూర్ మ్యాథ్ అండ్ లాజిక్ దృష్టితో ఏఐని అర్థం చేసుకుందాం. ఈ వీడియో చివరికి ఆ ఇఫెల్స్ ప్రశ్నకి మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు. సో లెట్స్ బిగిన్. మనం డైలీ లైఫ్లో 3 వర్డ్స్ ఒకేలా వాడేస్తుంటాం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. కానీ నిజానికి ఈ మూడు ఒకటి కాదు. ఒక పిక్చర్ ఇమేజిన్ చేయండి. రష్యన్ నెస్టెడ్ డాల్స్. పెద్ద డాల్ తీస్తే లోపల ఇంకో డాల్, దాన్ని తీస్తే లోపల ఇంకో చిన్న డాల్. ఇలా అన్నిటికంటే పెద్ద బయటి డాల్ అదే ఏఐ. అంటే ఒక మెషిన్ని తెలివిగా బిహేవ్ చేయించే ఏ టెక్నిక్ అయినా సరే అది ఏఐ కిందకే వస్తుంది. దాని లోపల ఉన్న డాల్ మెషిన్ లెర్నింగ్. అంటే రూల్స్ని మనం రాయకుండా మెషిన్ దానికదే డేటా నుండి నేర్చుకోవడం. దాని లోపల ఇంకో డాల్ డీప్ లెర్నింగ్. అంటే ఆ నేర్చుకోవడాన్నే మన బ్రెయిన్ లాంటి న్యూరల్ నెట్వర్క్స్తో ఎన్నో లేయర్స్తో చేయడం. అన్నిటికంటే లోపల అతి చిన్న డాల్ ఎల్ఎల్ఎమ్స్. అంటే మనం రోజు వాడే చాట్‌జీపీటీ, క్లాడ్ లాంటివి. ఇంటర్నెట్ అంతా టెక్స్ట్ మీద ట్రైన్ అయిన డీప్ లెర్నింగ్ మోడల్స్. కాబట్టి సింపుల్గా ఏఐ లోపల ఎంఎల్, ఎంఎల్ లోపల డిఎల్, డిఎల్ లోపల ఎల్ఎల్ఎమ్స్. ఇదే విషయాన్ని ఇంకో రకంగా చెప్తా. ఏఐ అంటే అన్నిటికంటే పెద్ద ఫీల్డ్. గోల్ ఒకటే: మెషిన్ని తెలివిగా బిహేవ్ చేయించడం. దానికోసం రూల్స్ రాసినా సరే, డేటా నుంచి నేర్పించినా సరే అంతా ఏఐనే. ఎగ్జాంపుల్కి పాత చెస్ ఇంజన్, స్పామ్ ఫిల్టర్, సిరి. మెషిన్ లెర్నింగ్ అంటే ఆ ఏఐని చేయడానికి ఒక స్పెసిఫిక్ అప్రోచ్. ఇక్కడ రూల్స్ మనం రాయం. మెషిన్కి బోలెడ్ ఎగ్జాంపుల్స్ ఇస్తే ప్యాటర్న్స్ని అదే నేర్చుకుంటుంది. ఎగ్జాంపుల్కి జీమెయిల్ మిలియన్స్ ఆఫ్ ఈమెయిల్స్ చూసి స్పామ్ ఏది అనేది అదే నేర్చుకుంటుంది. డీప్ లెర్నింగ్ అంటే ఆ ఎంఎల్నే. కానీ మన బ్రెయిన్ లాంటి న్యూరల్ నెట్వర్క్స్తో ఎన్నో లేయర్స్తో చేసేది. ఇమేజెస్, వాయిస్ లాంటి కాంప్లెక్స్ డేటాకి ఇది సూపర్ పవర్ఫుల్. ఎగ్జాంపుల్కి ఫేస్ రికగ్నిషన్, వాయిస్ అసిస్టెంట్స్. ఎల్ఎల్ఎమ్స్ అంటే ఆ డీప్ లెర్నింగ్ యొక్క ఒక పవర్ఫుల్ అప్లికేషన్. ఇంటర్నెట్ అంత టెక్స్ట్ మీద ట్రైన్ చేసి నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేసేలా చేస్తారు. ఎగ్జాంపుల్కి చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినీ. ఒక ఇంపార్టెంట్ పాయింట్: ప్రతి ఎల్ఎల్ఎం కూడా డీప్ లెర్నింగ్నే. ప్రతి డీప్ లెర్నింగ్ కూడా మెషిన్ లెర్నింగే. ప్రతి మెషిన్ లెర్నింగ్ కూడా ఏఐనే. కానీ రివర్స్ మాత్రం అస్సలు కాదు. ప్రతి ఏఐ మెషిన్ లెర్నింగ్ కాదు. ఈ ఒక్క లాజిక్ మనసులో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొంచెం హిస్టరీలోకి వెళ్దాం. మొదట్లో వచ్చిన ఏఐ నిజంగా ఒక పెద్ద ఇఫ్ ఎల్స్ లాజిక్నే. దీన్ని రూల్ బేస్డ్ ఏఐ అంటారు. ఇక్కడ ప్రతి రూల్ని డెవలపర్స్ కూర్చొని చేతితో రాసేవారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పాత స్పామ్ ఫిల్టర్. ఒక రూల్ రాస్తాం: ఇఫ్ ఈమెయిల్లో లాటరీ అనే వర్డ్ ఉంటే అది స్పామ్. ఇంకో రూల్ ఇఫ్ ఫ్రీ మనీ అని ఉంటే అది కూడా స్పామ్. ఇలా మనమే రూల్స్ రాస్తూ పోతాం. ఇది ఒకరోజు బాగానే పనిచేస్తుంది. కానీ రేపు కొత్త స్పామర్ వచ్చాడు అనుకోండి, అతను లాటరీ బదులు లక్కీ డ్రా అని రాశాడు. మన రూల్స్లో ఆ వర్డ్ లేదు కాబట్టి ఆ ఈమెయిల్ మన ఇన్బాక్స్లోకి వచ్చేస్తుంది. మన కోడ్ ఫెయిల్ అయింది. చెప్పాలంటే ఇది ఒక రెసిపీ కార్డ్ లాంటిది. దాని మీద రాసి ఉన్న స్టెప్స్ మాత్రమే దానికి తెలుసు. ఒక ఇంగ్రీడియంట్ మారినా అది తడబడిపోతుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న ఛాలెంజ్. ఒక ఫోటోలో క్యాట్ ఉందో లేదో కనిపెట్టడానికి మీరు ఇఫ్ ఎల్స్ రూల్స్ రాయగలరా? ఒక నిమిషం ఆలోచించండి. సరే, మొదలు పెడదాం. ఇఫ్ పాయింటీ ఇయర్స్ అంటే నిటారుగా ఉన్న చెవులు అనే రాద్దాం. కానీ ఆగండి, పాయింటీ ఇయర్స్ కొన్ని డాగ్స్ కూడా ఉంటాయి. సరే, ఇఫ్ విస్కర్స్ మీసాలు అని రాద్దాం. కానీ మీసాలు సీల్స్ కూడా ఉంటాయి. ఇఫ్ 4 లెగ్స్ అని రాసాం అనుకోండి, కానీ 4 కాళ్ళు మిగతా జంతువులకి ఉంటాయి. టేబుల్స్కి, చైర్స్ కూడా ఉంటాయి. ఇక దీనికి తోడు వేరువేరు యాంగిల్స్, లైటింగ్, రకరకాల బ్రీడ్స్, ఒక చైర్ వెనక సగం దాక్కున్న క్యాట్, ఇలా ఇన్ఫినిట్ వేరియేషన్స్. ప్రతి ఒక్క కేసుకి చేతితో రూల్ రాయడం ఇంపాసిబుల్. ఈ పని మనం ఎప్పటికీ కంప్లీట్ చేయలేం. సరిగ్గా ఇక్కడే రూల్ బేస్డ్ ఏ చేతులు ఎత్తేసింది. అందుకే మనకు ఒక కొత్త ఐడియా కావాలి. రూల్స్ మనం రాయకూడదు, మెషిన్నే వాటిని నేర్చుకోవాలి. అదే మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ మొత్తం ప్రాసెస్ని రివర్స్ చేసేస్తుంది. స్క్రీన్ మీద ఒకసారి చూడండి. ట్రెడిషనల్ వేలో ఏం జరిగింది? మనం రూల్స్ ప్లస్ డేటా ఇచ్చాం, సిస్టమ్ మనకి ఆన్సర్స్ ఇచ్చింది. ఇక్కడ రూల్స్ అన్నీ మనమే రాయాలి. మెషిన్ లెర్నింగ్లో ఏం జరుగుతుంది? మనం డేటా ప్లస్ ఆన్సర్స్ ఇస్తాం, మోడల్ మనకి రూల్స్ని తిరిగి ఇస్తుంది. మళ్ళీ చెప్తా, ఎందుకంటే ఇదే అసలు ట్రిక్. పాత పద్ధతిలో రూల్స్ అనేవి ఇన్పుట్,
కొత్త పద్ధతిలో రూల్స్ అనేవి అవుట్పుట్. మెషిన్ తనంతట తానే రూల్స్‌ని కనిపెడుతుంది. ఇదే అసలు గేమ్ చేంజర్. సరే, అసలు మెషిన్ ఎలా నేర్చుకుంటుంది? ఒక చిన్న పిల్లాడికి క్యాట్ అంటే ఏంటో మనం ఎలా నేర్పిస్తాం ఆలోచించండి. వాడికి ఏ కోడింగ్ రూల్ బుక్ ఇవ్వం కదా! బదులుగా హండ్రెడ్స్ ఆఫ్ క్యాట్స్ ఫోటోస్ చూపిస్తాం. ఇది క్యాట్, ఇది క్యాట్ అని చెప్తాం. తగినన్ని ఎగ్జాంపుల్స్ చూసాక వాడి బ్రెయిన్ ఒక ప్యాటర్న్ పట్టేస్తుంది. తర్వాత ఒక కొత్త పిల్లని చూపిస్తే వాడే చెప్పేస్తాడు ఇది క్యాట్ అని. మెషిన్ లెర్నింగ్ కూడా సరిగ్గా అలాగే ఎగ్జాంపుల్స్ నుంచి నేర్చుకుంటుంది. ఇక్కడ 2 ఫేజెస్ ఉంటాయి. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిది ట్రైనింగ్. ఇక్కడ మోడల్ చాలా ఎగ్జాంపుల్స్ చూసి తన లోపల నంబర్స్‌ని సర్చ్ చేసుకుంటుంది. ఈ నంబర్స్‌నే మనం వెయిట్స్ లేదా పారామీటర్స్ అంటాం. ఈ ప్రాసెస్ స్లో, చాలా ఎక్స్‌పెన్సివ్. అందుకే దీనికి పవర్‌ఫుల్ జీపీయూస్ కావాలి. రెండోది ఇన్ఫరెన్స్. ఇక్కడ ఆ ట్రైన్డ్ మోడల్ కొత్తగా వచ్చిన ఇన్పుట్ మీద ప్రెడిక్షన్ చేస్తుంది. మీరు చాట్‌జీపీటీకి ఒక ప్రాంప్ట్ పంపిన ప్రతిసారి లోపల జరిగేది ఇదే. ఒక లైన్ గుర్తుంచుకోవచ్చు. ట్రైనింగ్ అంటే నేర్చుకోవడం, అంటే ఒకసారి చేస్తాం. ఇన్ఫరెన్స్ అంటే వాడుకోవడం, ప్రతిసారి చేస్తుంది. మీ జీమెయిల్ స్పామ్ ఫిల్టర్, యూపీఐ ఫ్రాడ్ డిటెక్షన్, యూట్యూబ్ రికమెండేషన్స్ ఇవన్నీ మనుషులు చేతితో రాసిన రూల్స్ కాదు. అన్నీ డేటా నుండి నేర్చుకున్నవే. ఇప్పుడు డీప్ లెర్నింగ్ దగ్గరకు వద్దాం. స్క్రీన్ మీద న్యూరల్ నెట్వర్క్ను ఒకసారి చూడండి. ఇవి మన హ్యూమన్ బ్రెయిన్లోని న్యూరాన్ నుండి ఇన్స్పైర్ అయిన చిన్న చిన్న మ్యాథ్ యూనిట్స్. ఇవన్నీ లేయర్స్గా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ డీప్ అనే వర్డ్కి అర్థమేంటి? చాలా లేయర్స్ని ఒకదానిపై ఒకటి పేర్చడం. మొదట ఒక ఇన్పుట్ లేయర్, మధ్యలో చాలా హిడెన్ లేయర్స్, చివర ఒక అవుట్పుట్ లేయర్. లేయర్ మీద లేయర్ పేర్చుకుంటూ వెళ్తాం. అందుకే డీప్. సింపుల్గా చెప్తా. డీప్ లెర్నింగ్ అంటే న్యూరల్ నెట్వర్క్స్తో చేసే మెషిన్ లెర్నింగ్ అంతే. మరి ఇది ఎందుకు ఇంత పవర్ఫుల్ అయింది? పాత క్లాసిక్ ఎంఎల్లో ఫీచర్స్ని మనుషులమే ఎంచుకోవాలి. చెవుల షేప్ చూడు, మీసాల లెంత్ చూడు అని మనమే మోడల్స్కి చెప్పాలి. కానీ డీప్ లెర్నింగ్లో ఆ ఫీచర్స్ని తనంతట తానే నేర్చుకుంటుంది. రా డేటా నుంచి, అంటే డైరెక్ట్గా పిక్సెల్స్, ఆడియో, టెక్స్ట్ నుంచి. అందుకే ఇమేజ్ రికగ్నిషన్, స్పీచ్ టు టెక్స్ట్ లాంటి కష్టమైన ప్రాబ్లమ్స్ని కూడా ఇది చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతుంది. ఇక్కడ ఒక హానెస్ట్ నోట్ చెప్పాలి. ఈ న్యూరాన్ అనేది ఒక జస్ట్ అనాలజీ మాత్రమే. ఇది నిజమైన బయాలజీ కాదు. లోపల అసలు జరిగేదంతా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అండ్ క్యాలిక్యులస్. నెంబర్స్ లోపలికి వెళ్తాయి, నెంబర్స్ బయటకు వస్తాయి. దీనికి కాన్షియస్నెస్ లేదు, అండర్స్టాండింగ్ లేదు. ఇది ఒక బ్రెయిన్ కాదు, ఇది ప్యూర్ మ్యాథ్. ఇప్పుడు మన ఫేవరెట్ పార్ట్, చాట్ జీపీటీ, క్లాడ్, జెమినీ. ఇవన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, అంటే ఎల్ఎల్ఎమ్స్. అసలు ఇవి ఏం చేస్తాయి? ట్రస్ట్ మీ, ఇవి చాలా సింపుల్ పని చేస్తాయి. మనం ఇచ్చిన టెక్స్ట్ తర్వాత ఏ వర్డ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఆ నెక్స్ట్ వర్డ్ని ప్రెడిక్ట్ చేస్తాయి. అంతే. స్క్రీన్ మీద చూడండి. ది క్యాట్ శాట్ ఆన్ ది డాష్ అంటే నెక్స్ట్ వర్డ్ మ్యాట్ అని ప్రెడిక్ట్ చేస్తుంది. హైయెస్ట్ ప్రాబిలిటీ ఉంది కాబట్టి. తర్వాత ఆ మ్యాట్ను కూడా కలిపి మళ్ళీ నెక్స్ట్ వర్డ్ ప్రెడిక్ట్ చేస్తుంది. ఇలా ఒక్కో వర్డ్గా లూప్లో మొత్తం పారాగ్రాఫ్ను రాసేస్తుంది. కాబట్టి మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు అది ఎక్కడో ఒక ఆన్సర్ వెతుకుతోంది అనుకోవద్దు. నిజానికి తను నేర్చుకున్న ప్యాటర్న్స్ బట్టి ఒక్కో పీస్గా మోస్ట్ లైక్లీ వర్డ్ సీక్వెన్స్ని తయారు చేస్తుంది. ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి? హ్యూజ్ టెక్స్ట్ మీద ట్రైన్ అయిన డీప్ లెర్నింగ్ నెట్వర్క్స్. ఆ టెక్స్ట్ ఏంటి? పబ్లిక్ ఇంటర్నెట్, బుక్స్, కోడ్. వీటిలో బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిటీ ఇస్తా. డేటాబేస్కి ఎల్ఎల్ఎంకి తేడా ఏంటి? ఒక డేటాబేస్ మనకి స్టోర్డ్ ఫ్యాక్ట్ని ఉన్నది ఉన్నట్టుగా ఇస్తుంది. నేను టెంపరేచర్ ఎంత అని అడిగితే 34 డిగ్రీస్ అనే ఎగ్జాక్ట్ వాల్యూని ఫెచ్ చేసి చూపిస్తుంది. కానీ ఎల్ఎల్ఎం ఒక వెదర్ ఫోర్కాస్ట్ లాంటిది. ప్యాటర్న్స్ బట్టి ఏం జరుగుతుందో ప్రెడిక్ట్ చేస్తుంది. చాలా వరకు కరెక్ట్గానే ఉంటుంది, కానీ కొన్నిసార్లు చాలా కాన్ఫిడెన్స్తో తప్పు ఆన్సర్ కూడా చెప్తుంది. అందుకే ఎల్ఎల్ఎమ్స్ హెల్యూజినేట్ చేస్తాయి. దీని గురించి ఎపిసోడ్ 2లో డీప్గా చూద్దాం. ప్రస్తుతానికి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎల్ఎల్ఎం అనేది ఒక ప్రాబబిలిటీ మెషిన్. అది ఒక స్టాటిక్ డేటాబేస్ కాదు. ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్కి ఒక ఇంజనీర్లో ఆన్సర్ చెప్దాం. ఏఐ అంటే జస్ట్ ఒక పెద్ద ఇఫ్ ఎల్స్నా? నో, అస్సలు కాదు. కానీ అది ఎందుకు ఇఫ్ ఎల్స్లా అనిపిస్తుందో ఇప్పుడు క్లియర్గా అర్థమవుద్ది. ఇఫ్ ఎల్స్ లాజిక్లో ఏం జరుగుతుంది? ఆ లాజిక్ని మనిషి చేతితో రాస్తాడు. రూల్స్ అన్నీ ఎక్స్ప్లిసిట్గా, రీడబుల్గా, ఫిక్స్డ్గా ఉంటాయి. కానీ బ్రాంచ్ని మనం చూడొచ్చు, ట్రేస్ చేయొచ్చు. కానీ ఎంఎల్ ఆ డిఎల్లో ఏం జరుగుతుంది? ఆ లాజిక్ డేటా నుంచి ఆటోమేటిక్గా నేర్చుకుంటుంది. అది బిలియన్స్ ఆఫ్ నెంబర్స్గా, అంటే వెయిట్స్గా స్టోర్ అవుతుంది. ఏ మనిషి వాటిని లైన్ బై లైన్ చదవలేడు. సో ఒక ఇంటర్వ్యూలో ఎవరైనా ఇది అడిగితే ఇలా చెప్పండి: రూల్ బేస్డ్ సిస్టమ్స్ రిలై ఆన్ హ్యాండ్ రిటన్ లాజిక్, whereas ML models learn that logic from data as mathematical parameters. So AI is not a complex if else, it is a learned mathematical function. ఈ ఒక్క లైన్ మీ ఇంటర్వ్యూ లెవెల్ని పెంచేస్తుంది. ఈ ఎపిసోడ్ నుంచి మీరు ఒక్క విషయం మాత్రమే గుర్తుపెట్టుకోవాలంటే ఈ పిక్చర్ని మనసులో ఫిక్స్ చేసుకోండి.
ఇన్పుట్ గోస్ టు ఏ హ్యూజ్ లెర్న్డ్ ఫంక్షన్, అటు నుంచి అవుట్పుట్ వస్తుంది. అంటే ఒక ఏఐ మోడల్ అనేది జస్ట్ ఒక పెద్ద మ్యాథమెటికల్ ఫంక్షన్. ట్రైనింగ్ టైంలో ఒక యూజ్ఫుల్ అవుట్పుట్ ఇచ్చేలా దాని లోపల నెంబర్స్ అన్ని ట్యూన్ అయ్యాయి. తర్వాత ఇన్ఫరెన్స్ టైంలో మనం ఒక ఇన్పుట్ పంపితే దానికి తగ్గ అవుట్పుట్ మనకు వస్తుంది. ఇక్కడ నో మ్యాజిక్, నో లుకప్ టేబుల్, అంతా ప్యూర్ మ్యాథ్. ప్రతి ఇంజనీర్ తప్పకుండా అర్థం చేసుకోవాల్సిన 3 కాన్సిక్వెన్సెస్ ఇవి. ఫస్ట్ వన్, ఇది ప్రాబబిలిస్టిక్, డిటర్మినిస్టిక్ కాదు. అందుకే ఒకే ప్రాంప్ట్ని 2 సార్లు ఇచ్చినా ప్రతిసారి కొంచెం వేరు వేరు ఆన్సర్స్ రావచ్చు. సెకండ్ వన్, దీనికి ట్రైనింగ్ డేటాలోని ప్యాటర్న్స్ మాత్రమే తెలుసు. మీ కంపెనీ యొక్క ప్రైవేట్ డేటాని దీనికి తెలియదు. అందుకే మనం ర్యాగ్ అనే టెక్నిక్ వాడతాం. దీని గురించి ఎపిసోడ్ 3లో చూద్దాం. థర్డ్ వన్, ఇది చాలా కాన్ఫిడెన్స్తో కూడా తప్పు ఆన్సర్ చెప్పగలదు. ఎందుకంటే మోస్ట్ లైక్లీ నెక్స్ట్ వర్డ్ అంటే అబ్సల్యూట్ ట్రూత్ అని కాదు. దీన్నే మనం హెల్యూజినేషన్ అంటాం. ఇప్పుడు మనం రోజు వాడే యాప్స్ని కరెక్ట్గా లేబుల్ చేద్దాం. మెషిన్ లెర్నింగ్ కిందకు వచ్చేవి జీమెయిల్ స్పామ్ ఫిల్టర్, యూట్యూబ్ అండ్ నెట్ఫ్లిక్స్ రికమెండేషన్స్, యూపీఐ ఫ్రాడ్ డిటెక్షన్. డీప్ లెర్నింగ్ కిందకు వచ్చేవి గూగుల్ ఫొటోస్లో ఫేస్ గ్రూపింగ్ అంటే విజన్, వాయిస్ టైపింగ్ లేదా స్మార్ట్ అసిస్టెంట్ అంటే స్పీచ్. ఎల్ఎల్ఎమ్స్ లేదా జనరేటివ్ ఏఐ కిందకు వచ్చేవి చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినీ. రూల్ బేస్డ్ ఏఐ, పాత రోజుల్లో వాడిన చెస్ ఇంజన్స్. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఏఐ అనేది వీటన్నింటినీ కప్పే ఒక పెద్ద అంబ్రెల్లా. అందులో కొన్ని మాత్రమే ఎంఎల్, ఆ ఎంఎల్లో కొన్ని మాత్రమే డిఎల్, ఆ డిఎల్లో కొన్ని మాత్రమే జనరేటివ్ ఏఐ. ఇదే మన రియల్ వరల్డ్లో నెస్టింగ్ డాల్స్. ఇప్పుడు ఒక క్విక్ క్విజ్ చేద్దాం. నేను ఆన్సర్ చెప్పే ముందు మీ మనసులో గెస్ చేసి కింద కామెంట్స్లో రాయండి. క్వశ్చన్ 1, ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్ ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి? సో ఆన్సర్ ఈజ్ ఏఐ ఒక కంప్లీట్ ఫీల్డ్, ఎంఎల్ అంటే డేటా నుండి నేర్చుకునే అప్రోచ్, డిఎల్ అంటే న్యూరల్ నెట్వర్క్స్తో చేసే ఎంఎల్. క్వశ్చన్ 2, ఏఐ అంటే జస్ట్ ఒక పెద్ద ఇఫెల్స్నా? ఆన్సర్ ఈజ్ నో. ఇఫెల్స్ అంటే మనిషి రాసిన లాజిక్, ఏఐ అంటే డేటా నుంచి నేర్చుకున్న మ్యాథమెటికల్ వెయిట్స్. క్వశ్చన్ 3, ట్రైనింగ్కి ఇన్ఫరెన్స్కి తేడా ఏంటి? ఆన్సర్ ఈజ్ ట్రైనింగ్లో మోడల్ తన వెయిట్స్ని ట్యూన్ చేసుకుంటుంది, ఇన్ఫరెన్స్లో కొత్త ఇన్పుట్కి అవుట్పుట్ని ప్రెడిక్ట్ చేస్తుంది. క్వశ్చన్ 4, ఇమేజ్ రికగ్నిషన్లో రూల్ బేస్డ్ ఏఐ ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకంటే ఇన్ఫినిట్ ఎక్సెప్షన్స్, అలాంటప్పుడు ప్రతి కేసుకి చేతితో రూల్ రాయడం ఇంపాసిబుల్. క్వశ్చన్ 5, ఎల్ఎల్ఎంని ఎందుకు ప్రాబబిలిటీ ఇంజిన్ అంటాం? ఎందుకంటే అది ప్యాటర్న్స్ బట్టి మోస్ట్ లైక్లీ నెక్స్ట్ టోకెన్ ప్రెడిక్ట్ చేస్తుంది, అందుకే కొన్నిసార్లు తప్పు కూడా చెప్తుంది. ఈ ఎపిసోడ్ యొక్క కీ టేక్అవేస్ని లాక్ చేద్దాం. ఫస్ట్ వన్, నెస్టింగ్ డాల్స్. ఏఐ లోపల ఎంఎల్, ఎంఎల్ లోపల డిఎల్, డిఎల్ లోపల ఎల్ఎల్ఎం. ప్రతి ఏఐ మెషిన్ లెర్నింగ్ కాదు. రూల్ బేస్డ్ ఏఐ, ఇక్కడ రూల్స్ అన్ని మనుషులా రాస్తారు ఇఫెల్స్లా, కానీ రియల్ వరల్డ్ స్కేల్లో ఇది ఫెయిల్ అవుతుంది. మెషిన్ లెర్నింగ్, మోడల్ తనంతట తానే ఎగ్జాంపుల్స్ నుంచి రూల్స్ని నేర్చుకుంటుంది. డీప్ లెర్నింగ్, ఫీచర్స్ని తనే నేర్చుకునే మల్టీ లేయర్ న్యూరల్ నెట్వర్క్, చివరికి ఇదంతా మ్యాథ్. ఎల్ఎల్ఎమ్స్, నెక్స్ట్ టోక్ని ప్రెడిక్ట్ చేసే ప్రాబబిలిటీ ఇంజిన్స్, ఇవి స్టాటిక్ డేటాబేసెస్ కాదు. లాస్ట్ వన్ ఈజ్ మన మెంటల్ మోడల్. ఏఐ అంటే ఒక జెయింట్ లెర్న్డ్ ఫంక్షన్, ఇన్పుట్ వెళ్తుంది, ప్రాబబుల్ అవుట్పుట్ బయటకు వస్తుంది. ఈ 6 మీ మనసులో ఉంటే ఈ ఎపిసోడ్ సక్సెస్ అయినట్టే. అండ్ ఫైనల్లీ మీకు కొంచెం హోంవర్క్, ఒకే ప్రాంప్ట్ని చాట్‌జీపీటీకి 2 సార్లు అడగండి. ఎగ్జాంపుల్కి హైదరాబాద్ బిర్యానీ మీద 2 లైన్స్ పోయం రాయి అని. 2 సార్లు కొంచెం వేరు వేరు ఆన్సర్స్ వస్తాయి. అదే ప్రాబబిలిటీ ఇంజిన్ ఇన్ యాక్షన్. మీ ఫోన్లో ఏవైనా 5 యాప్స్ తీసుకోండి, వాటిని రూల్ బేస్డ్, ఎంఎల్, డిఎల్ ఆర్ ఎల్ఎల్ఎం అని క్లాసిఫై చేయండి. థర్డ్ వన్, మీ ఒక నాన్ టెక్ ఫ్రెండ్కి ఎందుకు జస్ట్ ఇఫెల్స్ కాదో మీ ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళకి అర్థమైతే మీకు ఈ కాన్సెప్ట్ పక్కాగా అర్థమైనట్టే. మరి నెక్స్ట్ ఎపిసోడ్ 2లో ఏం చూద్దాం? ఏఐ అసలు మీ ప్రాంప్ట్ని ఎలా చదువుతుంది, టోకెన్ అంటే ఏంటి, ప్రాంప్ట్ పెద్దగా ఉంటే మొదటి పార్ట్ని ఎందుకు మర్చిపోతుంది, అదే కాంటెక్స్ట్ విండో, అండ్ అది ఎందుకు అంత కాన్ఫిడెన్స్తో అబద్ధాలు చెప్తుంది. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ టోకెన్స్, కాంటెక్స్ట్ విండో అండ్ హాలుజినేషన్స్. కామెంట్స్లో ఏఐ ఎపిసోడ్ 1 డన్ అని రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏఐని ఒక మ్యాజిక్లా చూడడం ఆపేద్దాం, దాని వెనుక ఉన్న మ్యాథ్ని అర్థం చేసుకుందాం. మళ్ళీ ఎపిసోడ్ 2లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.